ఈరోజు మా పాత ఫ్రెండు అంటే ఇంతకుముందు సౌదీలో ఉన్నారు, ఇప్పుడు ఖత్తర్లో ఉన్నారు. వాళ్ళు వచ్చారు ఇడికి. వాళ్ళు మేము అందరం కలిసి ఉమ్రాకి వెళ్తాం ఇన్షాల్లా. మక్కాకు మదీనాకు, ఫస్ట్ మదీనా పోయి తర్వాత నుంచి మక్కాకి వెళ్తాం ఇన్షాల్లా. వీడియో చేసి పెడతాను, ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు పోయి బండి తీసుకొని పోయి మా పిల్లవాడికి ఇచ్చేసి ఆ నుంచి అట్లే మా సుఫియాన్ ఫవాజు ఇద్దరు పైకి ఎక్కి అంతా కట్టాడుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తారు ఇద్దరు? क्या कर रहे दोनों इधर? क्या कर रहे दोनों? वो लेने के लिए आया వచ్చి ఇప్పుడు నమాజ్ చేసుకుందామని ఇది ఆగినాము. ఈ నుంచి ఇంకందరం మళ్ళీ బయలుదేరి పోవాలా. వీడికి ఊదు మసీదు. మా ఫవాజ్ సఫియాన్ ఆడరు, చూడు అందరూ ఆడరు. ఫవాన్ సఫియాన్ అందరూ ఆడరు. మసీద్ నమాజ్ చేసుకొని వెళ్ళిపోయాయి. పెట్రోల్ బంక్ కాడైతే కూడా భారీగా ఫుల్ రస్ అంతా పెట్రోల్ బంక్ కాడ నమాజ్ టైం కాబట్టి ఇప్పుడు అంత బాగా ఫుల్ రస్సు ఉండదు. అందరూ 2 గంటల అయింది వచ్చే తల్లికి. ఈ నుంచి మళ్ళీ బయలుదేరిపోవాలి. మధ్యాహ్నం కూర్చొని వాళ్ళు నూడిల్స్ తింటున్నారు. షవర్మ తినేసి ఏమైంది అంటే వీడికి దగ్గర 300 కిలోమీటర్లు వచ్చినాం. మళ్ళీ పెట్రోల్ బయటం బండి మనం కొంచెం తిని మళ్ళీ బయలుదేరిపోవాలి. ఇక్కడ బండి స్టాప్ అయింది. ఫవాజ్ సుఫియాన్ అందరం కూర్చొని మదీనాకు వచ్చేసి మనం తీసుకున్నాం కదా రూము. సింగిల్ రూము, సింగిల్ బెడ్లు అందరికీ, బ్యాచిలర్ ఉండేదానికి. ఇది హాస్టల్ మాత్రం ఉందన్నమాట. ఇది బాగా ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ నుంచి పోయి టిఫిన్ చేసి ఇంకా ఆరాంకి వెళ్ళిపోయి మస్జిద్కి. జుమ్మా కదా ఈరోజు, తొందరగా వెళ్ళాలా. మొత్తం అన్నీ పార్కింగ్ చేసిండే బస్సులు అన్నీ, చిన్న బస్సులు, కార్లు ఇక్కడ అన్నీ పార్కింగ్ చేసి సూపర్గా. మదీనాలో వచ్చేసి 333 గేట్ దగ్గర నుంచి అట్లా ముందుకు వెళ్ళిపోతే కూడా టాప్ 10 అని ఉంది ఒకటి షాపు. ఆ షాపు దగ్గర వచ్చేసి ఆ లొకేషన్ టాప్ 10 కొట్టినామంటే లొకేషన్ వస్తుంది. ఆడికి పోయినామంటే కూడా దాని వెనక పక్క పార్కింగ్ ఉంటుంది. పెద్ద బాగా మంచి రూములు, సింగిల్ రూములు దొరుకుతాయి. పోయిన వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, బాగుంది. అక్కడే పార్కింగ్ అన్నీ ఇంకా ఈ పక్క కొన్ని ఇంకా అటు పక్క ఏరియాలో అయితే ఇంకా చాలా ఉన్నాయి. పక్క ఏరియాలో అయితే అదే మన బండి ఆడింది దగ్గర ఇచ్చినాం. హోటల్ పరోటా అన్నీ ఉన్నాయి. చూస్తాం. షరీఫ్ అక్కడ ఉంది, ఆడ కనొస్తుంది కదా, ఆ ఏరియాలో ఉంది. మనమైతే ఇక్కడ ఉన్నాం ఈ ఏరియాలో. ఈ నుంచి పార్కింగ్ పెట్టే ప్లేసు, రూములు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ నుంచి నడుచుకుంటా హరాం షరీఫ్ పోవాలి. అంతే ఒక 10 నిమిషాలకల్లా వెళ్ళిపోతాం ఇన్షాల్లా. దగ్గరే, పెద్ద దూరం ఏమి కాదు, దగ్గరే మనకు. ఎందుకంటే అక్కడ సెంటర్లో హోటల్ కూడా పార్కింగ్ లేదు హోటల్కి, అందుకు ఇంత దూరం ఉండాల్సి వచ్చింది. పార్కింగ్ చాలా కష్టం ఇక్కడ. ఇక్కడ వచ్చి కొంచెం దూరంగా వచ్చి పార్కింగ్ దొరుకుతుంది. అలా చూడు ఎట్లా పోతుంటారు అందరు నమాజ్కి. నడుచుకుంటా పోతున్నారు అందరూ. చాలామంది ఉన్నారు, వస్తూనే ఉండరు. చూడు జుమ్మా నమాజ్ కదా, అందుకు మొత్తం అంతా అక్కడెక్క హోటల్లో అందరూ నడుచుకుంటా హరాం షరీఫ్కి వెళ్తాను. మదీనా మస్జిద్ కానొచ్చేది మదీనా మనోహర మస్జిద్. ఆడికి నడుచుకుంటా పోతాను. ఎక్కడెక్కడ ఉన్న రూమ్లో. ఇది ఒక పక్క దావే, ఇది చుట్టూ 4 పక్కల ఉంటుంది దావా. అటు సైడ్ ఉంటుంది, ఎటు సైడ్ ఉంటుంది, వెనక పక్క ఉంటుంది. చాలా దావాలు ఉన్నాయి. అలా అన్ని హోటళ్ళు దగ్గర ఉంటాయి. అన్ని హోటల్లే, పెద్ద హోటళ్ళు అన్నీ చాలా ఉంటాయి. హోటళ్ళు ఇక్కడే ఒకటి ఈడ నీళ్ళు అలా పెట్టేసినారు. గంటలు తీసుకోమని తాగండి.
అంతే ఆడ పెట్టేస్తారు, గ్లాస్ తీసుకొని పోతాడు, తాగుతాడు. ఇలా వచ్చేసినాం హరాం షరీఫ్కు దగ్గర నుంచి. అల్హమ్దులిల్లా స్వీట్స్ ఉంది, మాషల్లా మాషల్లా. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా యా అల్లా, అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా యా అల్లా యా మాలిక్. ఇదంతా షాపింగ్ మాల్ ఉంది. ఏదైనా 3 రియాలు 4 రియాలు 5 రియాలు చూడు. రుచి చేసుకున్నానికి ఎట్లుంటుందో ఇక్కడ కింద ఎంత బాగుంటుందో మాషల్లా. చూసేదానికి సూపర్గా ఉంటుంది. రుచి చేసుకునేది ఇప్పుడు చూపిస్తాం. రుచి కానీ ఎట్లుంటుందో అంత వాతావరణం చూడ కిందికి ఎక్సలేటర్ మీద ఎక్కాలి. ఎన్ని స్టెప్పులు ఉంటాయంటే అన్ని స్టెప్పులు ఉంటాయి. మాస్క్ పెట్టుకోము ప్లీజ్. పైన ఇది కూడా వాష్రూమ్ కింద వాష్రూమ్ చూడట్లుందా మాషల్లా. కింద రుచి చేసుకునే దానికి అందుకు సూపర్గా ఉంటుంది రుచి చేసుకునేకి. పోతే పైనుంచి వచ్చేసినాం కిందికి. ఇప్పుడు ఇట్లా పోవాలి. ఇది వచ్చి రుచి చేసుకొని కింద పార్కింగ్ రోడ్డు ఇవన్నీ ఇవన్నీ బాత్రూమ్లు చూడట్లుందో. అన్ని వాష్రూమ్లు ఇవన్నీ వాష్రూమ్కు ఇవన్నీ ఉన్నాయి. అన్ని వాష్రూమ్లు. ఇది వచ్చేసి రుచి చేసుకునే దానికి ఇక్కడ ఎట్లుందో రుచి చేసుకోవడానికి చుట్టూ ఉంటుంది. ఎంతమంది చేసుకోవచ్చు చూడట్లున్నాయి మాషల్లా రుచి చేసుకునేటి. ఇది వచ్చేసి మదీనాలో. మక్కాలో కూడా ఎట్లే ఉంటుంది, ఇంకా పెద్దగా ఉంటుంది. ఇది ఒక్కటే ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఎండాకాలంలో కోకుండా చూడు ఫ్యాన్లు ఎట్లున్నాయో అంత సువాసనలా ఉంది మాషల్లా. పైన ఛత్రీలు, కింద ఫ్యాన్లు మాషల్లా మాషల్లా. సూపర్గా ఉన్నాయి మాషల్లా కోకుండా మాషల్లా. అల్లా రహం కదా. ఇన్షాల్లా లోపలికి వెళ్తానా మనం కూడా మసీదులోకి. లోపలికి పోయి నమాజ్ చదువుకున్నాం. అల్హమ్దులిల్లా మస్జిద్ హరాం. ఇంత బాగుంది మస్జిద్ హరాం మాషల్లా. ఎక్కడన్నా సడ కూర్చొని ఆడ ఉన్నాయి జంజం ఒక గ్లాస్ తాగి కూర్చున్నాం ఇక్కడ. అల్హమ్దులిల్లా ఇప్పుడు ఇంకా ముందుగానే వెళ్ళిపోవచ్చు. మనం ముందుకు ఇంకా చాలా ఉంది ముందుకు కూడా మస్జిద్ పదం. అయితే చాలాసేపు ఇది ఒక పక్క మాత్రమే, ఇట్లా అటు పక్క ఆరులో ఉంది, ఒక పక్క మాత్రమే మస్జిద్ హరాం మాషల్లా. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా. వచ్చేసి ఇది కూడా మస్జిద్. ఇక్కడ కూడా ఇంకా ఇదంతా మస్జిద్. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా మాషల్లా. ఎట్లుంది మస్జిద్ అంత మస్జిదే మాషల్లా మాషల్లా. అది మెయిన్. ఆ పక్క మస్జిద్ ప్రవక్త గారు చదివిన మసీదు ముందు పక్క అనమాట. ఆ ముందు పక్క ఉండేది అక్కడ ప్రవక్త గారు ఉంటారు. తాగడానికి ఈ జంజం నీళ్ళు. అస్సలాము అలైకుం భాయ్. శుక్రాన్. జంజం అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా.
నమాజ్ అయిపోయింది. నమాజ్ అయిపోయిన తర్వాత అందరంగా బయలుదేరి పోతున్నారు అందరూ. ఏం రస్ ఉందో చూడు, మాషల్లా మాషల్లా. రస్ అయితే సూపర్ మాషల్లా. జుమ్మా నమాజ్ కాబట్టి బాగా అందరూ జుమ్మా నమాజ్ మసీదులో చదవాలని చెప్పేసి అందరూ చుట్టుపక్కల అందరూ వస్తారు. బాగా మదీనాలో ఉండే వాళ్ళు కూడా చాలామంది వస్తారు. మదీనాలో ఉండే వాళ్ళు ఉమ్రా పోయిన వాళ్ళు అందుకు బాగా చాలామంది ఉన్నారు జుమ్మా నమాజ్ కాబట్టి ఎక్కువ మంది వస్తారు జుమ్మా నమాజ్కు. మామూలు నమాజ్ కంటే జుమ్మా నమాజ్కు బాగా ఫుల్ ఉంటారు మస్జిద్లో అందరూ. ఎందుకంటే మదీనా వాళ్ళు కూడా వస్తారు అన్నమాట ఆడికి, మస్జిద్కు, హరం షరీఫ్కు, నబీ మస్జిద్కు. అందరూ వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి మస్జిద్. ప్రవక్త గారు ఫస్ట్ నమాజ్ చదివిన ప్లేసులు అన్నీ ఇవన్నీ ఇక్కడ కాబట్టి అక్కడ లోపల ఉంటుంది. అక్కడ పోయేదానికి ప్రయత్నం చేస్తాం ఇన్షాల్లా. ఆడొచ్చేసి నమాజ్ ఖుత్బా చదివేందుకు అక్కడ ప్రవక్త గారు చదువుతాడు అప్పుడు ఇన్షాల్లా. పాత మస్జిద్ అనమాట. ఇదంతా వచ్చేసి ఇక్కడ ఇదంతా ఎక్స్ట్రా కట్టిందనమాట. అంతా ఇదంతా మాషాల్లా బాగా ఉంది మాషాల్లా. ఇది వచ్చేసి గ్రీన్ పైన కదా, గ్రీన్ వచ్చేసి దాంట్లో వచ్చేసి ప్రవక్త గారి సమాధి ఉంటుంది. దాంట్లో ఆ పక్కకు జరాత్ పంపిస్తారు. చూద్దాం పదం. ఆడ వచ్చేసి ప్రవక్త గారి సమాధి ఉంటుంది లోపల. ఓన్లీ ఏముండదు, ఊరికి మట్టితో ఉంటుంది. ఇంతకుముందు చూసిన నేను. ఇప్పుడు పోవాలంటే పర్మిషన్ కావాలంట, అప్పుడు మాత్రం లేదు. ఇప్పుడు ఎందుకు అప్లికేషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నారు. చూద్దాం పోయి ఆ పక్కకు. ఇందాక మనం తీసినాం కదా లోపల వీడియో, గ్రీన్ ఉంది కదా అది, దాని కిందనే ప్రవక్త గారి సమాధి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి అంతా ఓల్డ్ మస్జిద్ అనమాట. దీని నుంచి ఇట్లా ఆడి వరకు ఇంకా ఇదంతా అనమాట ఎక్స్ట్రా కట్టింది అనమాట. ఇదంతా ఎక్స్ట్రా కట్టింది. ఇదంతా అయితే ఈ పక్క నుంచి అటు ఒక లాస్ట్ ఉంటుంది. సుమారు ఒక 1/2 కిలోమీటర్ ఉండొచ్చు. ఎంతమంది జనాలు ఇషా నమాజ్కు రెడీ అవుతున్నారు. ఇషా నమాజ్కి టైం అవుతుంది, అందుకు జనాలు ఎక్కువ వస్తున్నారు. మనం కూడా పోయి ఇషా నమాజ్ చదువుకొని మస్జిద్ లోపల పోయి తర్వాత ఒక్క లోపల పోయేదానికి ఇన్షాల్లా ట్రై చేద్దాం. ఎందుకంటే పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు ఆన్లైన్లో. మనం ఏ పర్మిషన్ తీసుకోలేదు ఇంకా. చూద్దాం ఇన్షాల్లా. పర్మిషన్ లేకోకుండా పోయేదానికి అవకాశం ఉంటే కూడా లోపలికి అయితే ఒకసారి పోయి ప్రవక్త గారికి సలాం చెప్పి దరూద్ చెప్పి వద్దాం ఇన్షాల్లా. ప్రవక్త గారికి దరూద్ చెప్పాలంటే ఆడేం చేయదు ఇన్షాల్లా. ఇదంతా వచ్చేసి ఫ్యామిలీస్ ఆడళ్ళకి అందరికీ ఇదంతా ఇక్కడ కూర్చొని బాగా పైన వచ్చేసి గాలి వస్తూ ఉంటుంది బాగా. ఇదంతా లేడీస్కి సంబంధించింది. ఇదంతా వచ్చేసి తీయకూడదు ఎక్కువ వీడియోలు, కాకపోతే ఎక్కువ చేయకూడదు. చేసి ఆడవాళ్ళకి సపరేట్ నమాజ్ వాళ్ళు సపరేట్గా ఉంటారు అంతా. ఇది పక్క నుంచి అంతా సపరేట్గా ఉంటుంది. ఇది పక్క అంతా ఇటు అంతా వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు. ఈ ప్లేస్ అంతా ఇటు పక్క మసీద్ అంతా వాళ్ళే లోపల. ఆ పక్క నుంచి వచ్చి ఇటు సైడ్ అంతా ఇల్లు ఉంటాము, ఆడవాళ్ళు ఉంటారు. అటు సైడ్ అంతా మగవాళ్ళు ఉంటారు. ఆ గేట్ నుంచి మగవాళ్ళు స్టార్ట్ అవుతారు. ఈ గేట్లన్నీ ఆడవాళ్ళకి సంబంధించినట్టు. ఇక్కడంతా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం. ఇట్లా 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 తిరిగి మొత్తం మస్జిద్ చుట్టూ తిరిగి మళ్ళీ ఇదే గేట్ కాడికి వచ్చినాం. చుట్టూ గేట్ తిరిగి వచ్చేసరికి 9,000 ఫీట్లు అయినాయి. 9,000-8,000 ఫీట్లు అయినాయి చుట్టూ తిరిగి వచ్చేసరికి. ఇప్పుడు పోయి లోపలికి కూర్చొని నమాజ్ చేసుకుందాం. ఇషా నమాజ్ చేసుకొని తర్వాత వెళ్దాం. మళ్ళీ అటు పక్కకు పోయి పోదాం. మళ్ళీ నమాజ్ చేయమవుతాయి కదా ఇషాకు. లోపల పోయి కూర్చున్నాం కదా. వీళ్ళంతా ఇషా నమాజ్కి రెడీ అవుతున్నారు అందరూ. మధ్యాహ్నము దోహర్ నమాజ్ ఇక్కడ చదువుకుని కదా కింద అందుకు. ఇప్పుడు వచ్చేసి 5th ఫ్లోర్కి పోదాం. 5th ఫ్లోర్కి పోయి చూద్దాం ఇన్షాల్లా. ఇక్కడ నుంచి కూడా బాగా పోవచ్చు. ఫస్ట్ ఫ్లోరు ఇంకా ఎంత ఉందో ఫ్లోరు. పోదాం పైకి ఇన్షాల్లా. పైకి పోయి 5th ఫ్లోర్లో చూద్దాం నమాజ్ ఈసారి ఇన్షాల్లా. చూద్దాం. మేము కూడా ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోతానా. చూద్దాం పైకి. నేను చాలాసార్లు పోయినా ఉమ్రాకు, కాకపోతే పైకి ఎప్పుడు పోలేదు. ఈసారి పైకి పోయి ఎట్లన్నా కానీ నమాజ్ చదువుకుందామని పైకి గేట్ ఓపెన్ ఉంటే వెళ్ళిపోయిన పైకి చూస్తే కూడా మాషాల్లా ఎప్పుడు చూడని అనుభవం వచ్చింది నాకైతే కూడా. కొత్తగా అనిపించింది పైకి పోయినప్పుడు. మాషాల్లా చూడ
పనుకునే దానికి అందుకు బిల్లు ఉంది పైన మషల్లా అల్హమ్దులిల్లా. మనం ఎప్పుడు చూడలేదు బాగా పడుకుంటూ వచ్చే జనాలు ఇక్కడ పైన. నేను ఎప్పుడు చూడలేదు. బిల్లు ఉంది పైన మషల్లా మాషల్లా మాషల్లా. మొయసీలు ముఖైలు ఇటుపక్క చూడట్లుందో. మాషల్లా మాషల్లా తబారకల్లా. ఎంత బాగుంది పైన. ఆ పక్క చూసినంత ఉంది ఇట్లా. ఎంత నమాజ్ చదువుకోవడానికి ఆఫ్టర్ పైన మస్జిద్ పైన అన్నమాట. కింద కాదు మస్జిద్ పైన. ఇది పైన ఎంత బాగుంది. చల్లగా ఉంది పైన కూడా. ఏం ఎండ అనే అట్లా టైం లేవు. బాగా చల్లగా ఉంది పైన కూడా. వర్షం వచ్చి నీళ్ళు పడతాయేమో ఇక్కడ తెలియదు కానీ పడతాయి. వర్షం వచ్చి నీళ్ళు పడతాయి అనుకుంటాను. అయ్యే పైన చాలా పెద్దగా పడదు, లైట్గా పడతాయి అనుకుంటా. ఎక్కువసేపు పడితే కూడా తీసేస్తాను అన్నమాట ఇవన్నీ. మాషాల్లా. వీడికి లాస్ట్ ఆ పక్క మసీదు ఉంటుంది కాబట్టి వీడికి లాస్ట్ అనమాట. వాడికి ముందు పక్క కానొస్తుంది కదా, అది లాస్ట్. మళ్ళీ అట్లా పోవచ్చు. అట్లా ఉన్నట్టుంది పొలం. అట్లా కూడా ఏసీలు కూలర్లు బాగుంది మాషాల్లా. వీడికి లాస్ట్ ఇట్లా ముందు పక్క. మనమైతే నేనే నమాజ్ చేసుకుంటాను ఇన్షాల్లా. చూడు మాషాల్లా. పైన బాగుంది, బ్రహ్మాండంగా ఉంది మాషాల్లా. ఇది లాస్ట్ అన్నమాట. ఆ నుంచి అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కానీ నమాజ్ చేయడానికి లేదనమాట అక్కడ. ఎందుకంటే ఆ పక్క మసీద్ ఉంటుంది కాబట్టి, ఇంకా అటుపక్క మసీద్ ఉంటుంది కాబట్టి వీధికి లాస్ట్. ఈ నుంచి ముందుకు కదా లాస్ట్ మసీద్. అది అజా ఇచ్చినారు. నమాజ్ చదువుకున్నాం ఇషాలో పోయి. మనం కూడా ఇషా నమాజ్ అయిపోయింది, అందరు పోతున్నారు. మనం కూడా పోయి రెస్ట్ తీసుకుని మళ్ళీ పద్దం వద్దాం ఇన్షాల్లా. ఫరజ్ నమాజ్కు వద్దాం ఇన్షాల్లా. పోయి రూమ్కి పోయి రెస్ట్ తీసుకుందాం. మళ్ళీ రేపంతా బాగా మళ్ళీ మక్కాకి వెళ్ళాలి కదా రేపు మధ్యాహ్నం నుంచి. అందుకు ఇప్పుడు పోయి రెస్ట్ తీసుకొని ఇన్షాల్లా మళ్ళా వద్దాం. ఉదయం వస్తాం ఇన్షాల్లా. ఇవన్నీ చిన్న చిన్న అంగళ్ళు. ఇంతకుముందు బాగా సైడ్లో ఉన్నాయి పుల్లేవన్నీ. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఈ బిల్డింగ్ పైన ఏమో హోటల్ ఉంది ఉండేదానికి, కింద అంగళ్ళు. మాషాల్లా. అంగళ్ళు ఏమో చూసేదానికి చిన్నయే కానీ బాడీకి వచ్చేసి ఒక అంగడికి 1,00,000 రియాలు 70,000 చూసినంత ఉండేదండి. ఇది వచ్చి స్ట్రీట్. ఇవన్నీ దగ్గర ఆనుకోండే హోటల్ అనమాట. బాగా కాస్ట్లీ పీస్ హోటల్. ఇవన్నీ బాగా మంచి కాస్ట్లీ అనేది అనమాట ఇవన్నీ. ఎందుకంటే దగ్గర కదా హరామ్ షరీఫ్కు. హోటల్ నుంచి బయటకు వచ్చే లోపలికి వెళ్ళిపోవచ్చు మసీదులోకి. 20-30 మీటర్లు ఉంటాయి. చూసినంత ఉన్నాయి. కానీ స్ట్రీట్ సందు ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ ఉందో. మనం పోయి రూమ్కి రెస్ట్ తీసుకోవాలా. మందుల షాపు ఇంటికాడ ఉండే మందుల షాపులు బాగా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ రెంట్లు బాగుంటాయి కాబట్టి దానివల్ల కాస్ట్లీ ఉంటాయి బాగా. మాషాల్లా. ఇట్లా చూసినా కానీ ఒకే విధంగా కానొస్తాయి. మళ్ళీ ఎట్లా చూసినా కానీ ఇట్లా చూసి అన్ని స్ట్రైట్గా కానొస్తాయి. ఇట్లా క్రాస్గా చూసినా కానీ స్ట్రైట్గా కానొస్తాయి. అట్లా డిజైన్ చేసింది బాగా. ఈ పక్క నుంచి పోయి ప్రవక్త గారి సమాధి కాడికి పోయి మనం సలాం చెప్పి వద్దాం ఇన్షాల్లా. మనకు పోయేదానికి ప్రవక్త గారి సమాధి దగ్గర శుక్రవారం టైం దొరకలేదు. అందుకు మళ్ళీ మసరు శనివారం రోజు మధ్యాహ్నం నమాజ్ కోసమై బయలుదేరిపోయినాం. వాడికి పోయినప్పుడు నేను మా ఫ్రెండ్ ఒక అతను వచ్చినాడు, ఆడనే పరిచయం అయినాడు. పోయి చూసినాం. ముందు వీడియోలో కానొస్తుంది. ఇట్లా చూసినా స్ట్రైట్గా కానొస్తుంది. మాషాల్లా. ఇట్లా చూసినా కానీ ఒకే విధంగా కానొస్తాయి. ఇట్లా చూసినా కానీ ఇట్లా చూసి అన్ని స్ట్రైట్గా కానొస్తాయి. ఇట్లా క్రాస్గా చూసినా కానీ స్ట్రైట్గా కానొస్తాయి. అట్లా డిజైన్ చేసింది బాగా. ఈ పక్క నుంచి పోయి ప్రవక్త గారి సమాధి కాడికి పోయి మనం సలాం చెప్పి వద్దాం ఇన్షాల్లా. మొన్న పైకి పోయినాం. ఈరోజు ఇట్లా పోదాం ఇన్షాల్లా. ఇట్లా చూసినా కానీ క్రాస్గా స్ట్రైట్గా కానొస్తాయి. ఇట్లా చూసినా కానీ స్ట్రైట్గా కానొస్తాయి. ఇటు పక్క గేట్ నుంచి మనం వెనక పక్క గేరం చూడు. అక్కడి నుంచి
ఇటు పక్క ఈ పక్క గేటు కాడికి పోయి ఈ పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా బయటికి పోతే బయట నుంచి కూడా లోపల ఇస్తాను. ఇదంతా ఇక్కడ నుంచి ఇట్లా పోయి అంతా నమాజ్ చదువుకొని సలాం చెప్పాలంటే ఆ పక్క వచ్చి పోవాలా, ఆ పక్క గేట్ నుంచి పోవాలా. పోదాం మనం కూడా నమాజ్ చదువుకొని 2 రకాల నఫిల్ నమాజ్ చదువుకొని పోదాం. ఆ ప్లేస్ వచ్చేసి ప్రవక్త గారు నమాజ్ చదివే ప్లేస్ అనమాట. అది ఆ నుంచి ఆ ముందు పక్క కానొస్తుంది కదా, అది వచ్చేసి ప్రవక్త గారు ఆడ నమాజ్ చదువుతారు. ఇంతకుముందు మసీదులో సలాం చెప్పి ఆ పక్క బయటికి వెళ్ళాం. ఇన్షాల్లా ఫ్రెండ్ ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడ కలిసిండు. అల్హమ్దులిల్లా సలాం వచ్చేసిన ఈ పక్కకు. ఈ పక్క నమాజ్ చదువుకొని ఉందాక మనం ఇట పోతే కూడా ప్రవక్త గారి దగ్గరికి వెళ్తాం. మనం ప్రవక్త గారి దగ్గరికి సమాధి దగ్గరికి పోయి సలాం చెప్పి పోతాం అనమాట. అది మెయిన్ నమాజ్ చేసుకునేది. ఇంతకుముందు మన ప్రవక్త గారు అందుకు నమాజ్ చదివించిన మసీదు పాత మసీదు అనమాట. ఇది పాత మసీదు అనమాట. ఇది ఈ నుంచి పోయి సలాం చెప్పి పోతారు అందరూ. అల్హమ్దులిల్లా అస్సలాము అలైకుం సలాం చెప్పాలి. ప్రవక్త గారికి అంతే సలాం చెప్పాలి అంతవరకే, అంతకు మించి ఇంకేం చేయకూడదు. ఇక్కడ నమాజ్ చదువుకుంటే 2 రకాల నమాజ్ చదువుకోవాలి. లోపల అది ఇటుపక్క అంతా క్లీన్ చేసినారు. వీరికి లోపల వచ్చి నమాజ్ చదువుకోవాలంటే అపాయింట్మెంట్ కావాలా. ఇక్కడ లోపల వచ్చేదానికి, ఇక్కడ లోపల నమాజ్ చదివేదానికి అపాయింట్మెంట్. ఇక్కడ జారా చేసేదానికి దీనికైతే అపాయింట్మెంట్ అవసరం లేదు. లోపల వచ్చి నమాజ్ చదవాలంటే తీసుకోవాలన్నమాట. ఇంతకుముందు దగ్గరికి అట్లా పోనిస్తున్నారు, ఇప్పుడు అట్లా పోయడం లే. తాడు కట్టారు మధ్యలో తాడు కట్టింది. అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అస్సలాము అలైకుం యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. యా రసూలుల్లాహ్ లోపలికి పోయి ప్రవక్త గారికి సలాం చెప్పేసి బయటకు వచ్చేసిన తర్వాత జోహర్ నమాజ్కి అని చెప్పేసి ఆడ కూర్చొని నమాజ్ చదువుకునే దానికి కనీసం అంటే 1.5-2 గంటల సేపు ముందుగానే ఆయనే కూర్చున్నా. నేను ఆ నుంచి బయటికి రాలేదు. నమాజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం జోహర్ నమాజ్ అయిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి తర్వాత మళ్ళీ బయటికి నమాజ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మక్కాకు బయలుదేరడానికి పోయినాం.